హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే బ్లౌజ్ కటింగ్ అనమాట. సో ఎలా చేయాలి ఏంటనేది ఒక ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఆ బ్లౌజ్ ప్రకారం ఆది కొలతలతో ఎలా కట్ చేయాలి అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మనమైతే ముందైతే ఇలా పరవాలన్నమాట. ఈ క్లాత్ అనేది 1 మీటర్ ఇంకా అలాగే కొన్ని 80 సెంటీమీటర్లు ఉంటుంది కదా. సో అవైనా పర్వాలేదు, అవైతే కొంచెం జాయింట్లు పడతాయి అనమాట. పెద్ద సైజు బ్లౌజులు అయితే ఇలా 1 మీటర్ ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. మనం ఇలా కింద పరిచిన తర్వాత ఇక్కడైతే ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేయడం కోసం అని చెప్పి 3 కలర్స్ అయితే 3 బ్లౌజ్ పీసెస్ అయితే ఇలా కింద వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనము బ్యాక్ కట్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్నది ఈ బ్లౌజ్కి. సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ బ్లౌజ్కి అయితే మనం ఈ విధంగా తీసుకొని మనం సింపుల్గా అనమాట, మెజర్మెంట్స్ లేకుండా జస్ట్ పుట్టిన దాన్ని తీసుకొని మనం జస్ట్ యాస్టీజ్ అలాగ క్లాత్ మీద పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసుకొని కుట్టుకుంటే చాలా ఈజీ అనమాట. సింపుల్ మెథడ్ అనమాట ఇదైతే. కింద వైపు అయితే నడుము అయితే తీసుకోవాలి. ఇంక ఈ పైన అయితే షోల్డర్ అనమాట. ఇంక ఇప్పుడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఇదైతే మెడ అనమాట, మెడ అయితే తీసుకోవాలి. సో అదైతే చంక్ అనమాట. సో గల్లా అంటారు కదా, అది అలా తీసుకున్న తర్వాత కొంచెం కరువు లాగా అయితే గీసుకోవాలి. ఎందుకంటే చంక దగ్గర మెడ దగ్గర కూడా కొంచెం కరువు లాగా అయితే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనమాట, 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. కొంచెం షేప్ వచ్చేలాగైతే తీసుకోవాలి. ఇలా మొత్తం అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజ్ అయితే తీసుకొని కొలతలు పెట్టి చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కటింగ్ చేసే ముందు. ఇక 3 ఇంచెస్ అయితే మనము ఈ షోల్డర్ అనేది తీసుకోవాలండి. ఈ మెడ ఇక్కడ ఏంటంటే రౌండ్ మెడ, రౌండ్ నెక్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ కింద ఏంటంటే లాస్ట్లో ఒక స్కేల్ కానీ ఏమన్నా తీసుకొని మార్క్ చేసుకొని జస్ట్ ఒక వేస్ట్ లాగా అయితే కట్ చేసేయండి. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచి మనం కట్ చేసుకునే దానికంటే కొంచెం లాస్ట్లో ఒక 1 ఇంచ్ కట్ చేసి పడేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మెడ అయితే ఈ విధంగా అయితే మనం తీసుకోవాలండి. సో నడుమైనా కూడా అంతేనమాట. ఇప్పుడు ఈ మెడ అనేది ఎంత ఉంది ఏంటనేది మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. అదైతే ఇంకా ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఉంటుంది కదండి. సో అదైతే మనం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే అటు సైడ్ అయితే పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేయాలండి. సో ఒక క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా 3 బ్లౌజెస్ అయినా పర్వాలేదు. ఒకేసారి కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే మనం తీసుకొని ఈ విధంగా ముందు సాఫ్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ హ్యాండ్స్ అనేవి తీసుకొని సో మనం ఈ కింద వైపు అనేది కొంచెం మార్కింగ్ చేసుకొని వేస్ట్ అనేది కొద్దిగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మనం అలా డైరెక్ట్గా చేసే కన్నా ఇలా 1/2 ఇంచ్ అయితే తీసేసుకొని కట్ చేసి పడేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం యాస్టీజీ హ్యాండ్స్ అనేది దాని మీద అయితే పెట్టుకొని జస్ట్ అక్కడ ఉన్నట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అంటే ఫ్రంట్కి వచ్చే పార్ట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్రంట్ దగ్గర మనము
ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్న దానికి కొంచెం లోతు భాగం అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. లేదంటే చంక దగ్గర మనకి కొంచెం బుడగలాగా అయితే పైకి అలా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే కొంచెం లోతు భాగం తీసుకున్నామంటే మెడకి స్టిఫ్గా అనేది ఉంటుందన్నమాట. ఆ చెస్ట్ దగ్గర కొంచెం మనకు లూజ్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం లోతు భాగం అనేది తీసుకోవాలి ఫ్రంట్కి వచ్చే పార్ట్లో. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి. సో అది మనమైతే తీసుకొని అది ఎక్కడెక్కడ మార్కింగ్ చేస్తుందో సో అక్కడైతే మార్క్ చూసుకొని జస్ట్ బ్యాక్ వైపుకి అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. అదేంటంటే షేప్ అనమాట. సో కప్ సైజులో మనకు రావాలనుకుంటే కనుక అది మనం కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఏం లేదండి, దాని గురించి మనం ఏం కొలతలు తీసుకోవాల్సిన పని లేదు. ఆది బ్లౌజ్ ఎలా ఉందో క్లాత్ మీద అలా పరిచేసి ఎక్కడెక్కడ దానికి మార్కింగ్ చేసి ఫోల్డ్ చేసుకుంటారో సో అక్కడ మనం మార్క్ చేసుకొని అలాగా ఆ గంటలు పెట్టుకున్నామంటే జస్ట్ గుర్తుకొస్తుంది అనమాట. మనం అలా ఫోల్డింగ్ చేసి మన లోపల వైపుకి అయితే కుట్టేసుకోవచ్చు. మనం అలా కుట్టుకుంటే ఏంటంటే చెస్ట్ అనేది మనకి కప్ సైజులో మంచి షేప్ వస్తుంది అనమాట. సో కింద ఎగుడు దిగుడు అట్లా రాకుండా పర్ఫెక్ట్ సైజులో అయితే వస్తుంది. ఇలా మనం మార్క్ చేసి కట్ చేసుకున్న తర్వాత కింద వైపు అనేది జస్ట్ ఒక ½ ఇంచ్ అయితే పైకి కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే మనము షేప్ పట్టీలు అనేది దీనికి జాయింట్ చేసి కుడతాం కాబట్టి అటాచ్ చేస్తాం కదా. సో దానివల్ల మనకి కింద ఒక ½ ఇంచ్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ½ ఇంచ్ అయితే మనం కొద్దిగా కింద కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే మనము ఈ షేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. సో ఈ షేప్ పట్టీలు కూడా ఏం లేదండి, క్లాత్ అనేది ఇంకా మిగిలింది కాబట్టి మనం ఏంటంటే ఈ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంటే బ్లౌజ్ మనం జస్ట్ ఇలా క్లాత్ మీద పెట్టేసి దాని ఆది ప్రకారం అయితే మనం కుట్టేసుకోవచ్చు. దీనికి ఏం మెజర్మెంట్స్ అవసరం లేదు. అది జస్ట్ ఒక 3 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. ఏ బ్లౌజ్కి మనం కుట్టినా కూడా ఈ షేప్ పట్టీలు అనేవి ఇలా మనం మార్కింగ్ చేసుకుని యాస్టీస్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే మనం మెడ దగ్గర అయితే రౌండ్ నెక్ కానీ స్లేట్ నెక్ కానీ వేసేటప్పుడు ఇంకా నడుము దగ్గర కూడా చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటాయి కదా, మనం అదైతే జాయింట్ చేసుకొని అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకొని కుట్టుకొని ఇంకా మెడకి అలాగే నడానికి కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు